వెల్కమ్ టు నమస్తే న్యూస్. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు. యాస్టరిస్క్ జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత 2 రోజులుగా వస్తున్నటువంటి డయేరియా కేసులతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్తో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేషెంట్లను చూసి వారి యొక్క వివరాలు తెలుసుకోనగా ఎక్కువ శాతం షేర్ మహమ్మద్ పేట, మక్కపేట, చిట్యాల, దేచుపాలెం, మంగొల్లు, బుదవాడ, అనుమంచిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన వారని గ్రహించడం జరిగింది. సమస్య ప్రస్తుతానికి మంచినీరు వలన వాతావరణ మార్పు వైరలా అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వాడాలని, బయట ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మాత్రమే ఈ మహమ్మారిని పారద్రోలగలమని, అదేవిధంగా ప్రతి ఒక్క పేషెంట్కి ప్రభుత్వం ఖచ్చితంగా మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తెలిపారు. అనంతరం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో త్రాగునీటి అవసరాల కొరకు ఉపయోగించే బావిని చూసి దానిలో ఉన్నటువంటి నీటిని అధికారులు టెస్టింగ్కు పంపడం జరిగినది. ఆ యొక్క టెస్టు వివరాలు వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం జరుగుతుందని, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువ ప్రజలు వాడేటువంటి నీటిని కూడా టెస్ట్ చేసి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు.